హే శృతి, ఎక్కడికి వెళ్తున్నావు? 1 అవర్లో పెళ్లి చూపులున్నాయి, రెడీ కావాలి కదా? దివ్యతో కోన్ పెట్టించుకోవడానికి వెళ్తున్నా అమ్మా. అరే శివ, మళ్ళీ ఇంకోసారి శృతికి ఫోన్ చేయరా. వస్తుంది లేరా. అరే శివ, శృతి వస్తుంది. ఇప్పటికి వెళ్ళటండి, చెప్పేసి ఆల్ ద బెస్ట్, నేను పక్కన ఉంటారా. ఏంట్రా కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు? అప్పు కావాలా? మళ్ళీ బెట్టింగ్లో ఓడిపోయావా? సరే తీసుకోరా. డబ్బులు కాదు శృతి. మరి శృతి చెప్పరా. శృతి, ఐ లవ్ యూ. అదేంటి, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అది చిన్నప్పుడు, ఇప్పుడు కాదు కదా. మరి అప్పుడెందుకు చెప్పలేదు? భయమేసింది శృతి. రేయ్, నేను నీ ఫ్రెండ్ని రా, నాతో చెప్పడానికి భయం ఎందుకు? ఫ్రెండ్ అనే భయమేసింది. అదే వేరే ఎవరో అమ్మాయి అయితే అప్పుడే చెప్పేసేవాడిని. ఫ్రెండ్వి కదా, లవ్ అంటే ఎలా తీసుకుంటావో అని ఆగిపోయినా. ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్పాలనిపించింది? ఇంకో గంటలో నా పెళ్లి చూపులు తెలుసా? తెలుసు, అందుకే చెప్పా. శివ, నేనైతే నిన్ను ఎప్పుడూ ఫ్రెండ్గానే చూసా. నాకెప్పుడు నీ మీద అటువంటి ఫీలింగ్ రాలేదే. కాలేజెస్ అయిపోయే వరకు నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఎప్పుడైతే కాలేజెస్ అయిపోయాయో ఒంటరిగా ఉండి నేను మిస్ అవుతున్నానని అప్పుడే అర్థమైంది. ఇన్ని డేస్ మన మధ్య కాలేజ్లో జరిగిన మెమరీస్ అని రీఫ్రెష్ చేసి చూస్తే అది ఫ్రెండ్షిప్ కాదు, లవ్ అని తెలిసింది. ఏమో శివ, నేనైతే ఫ్రెండ్గానే చూసా. నాకు మొన్నటి వరకు అటువంటి ఫీలింగ్ లేకుండే, కానీ నువ్వు మిస్ అవుతే ఉండలేకపోతున్నా. ఇది లవ్వే కదా. అది లవ్ అని ఫీల్ అయితే నేనేం చేయగలను? శివ, నాకైతే అప్పటి నుండి ఇప్పటి వరకు సేమ్ ఫీలింగ్, ఫ్రెండ్గానే. ఫ్రెండ్షిప్ చేస్తే లవ్ చేయకూడదా? అలా ఫ్రెండ్గానే మిగిలిపోవాలా? లవ్ చేయొచ్చు, కానీ నేనెప్పుడు నేను ఆ ఫీలింగ్తో చూడలేదే. ఇప్పుడు ప్రపోజ్ చేసినా కదా, ఇప్పుడు చూడు. శివానికి మన పిచ్చా? ఇంకో గంటలో నా పెళ్లి చూపులు పెట్టుకొని ఇప్పుడు ఫీల్ అవ్వమంటావు? అబద్ధాలు ఆడకు శృతి. నువ్వు లవ్ చేస్తున్నావు నాకు కూడా తెలుసు. అప్పుడు చెప్పలేక మనసులో దాచుకున్నావు, ఇప్పుడు చెప్తే దూరం చేసుకుంటున్నావు. అయినా నేను నిన్ను లవ్ చేశానని నీకెవరు చెప్పారు శివ? లేకపోతే అన్నీ నువ్వే అనుకుంటున్నావా? అయినా లవ్ పుట్టుకొచ్చేంత కాలేజ్ మెమరీస్ మన మధ్య ఏం జరిగాయో నాకైతే అర్థం కావట్లేదు. శృతి, నువ్వు నేను ఒకే స్కూల్లో జాయిన్ అప్పటి నుంచి నేను చూస్తున్నా. స్కూల్లో అంతమంది ఫ్రెండ్స్ ఉన్నాగా నువ్వు నాతోనే ఫ్రెండ్షిప్ చేసేదానివి కదా. నా ఫ్రెండ్స్ని కూడా దగ్గరికి రానిచ్చేదానివి కాదు. లంచ్ టైంలో నువ్వు ఏం తెచ్చుకున్నా నీకైనా ఎక్కువ నాకే పెట్టేదాన్ని. నేను ఎప్పుడు కాకరకాయ తెచ్చుకున్నా నీకు ఇష్టం లేకున్నా నా కోసం అలవాటు చేసుకునేదానివి. బాగా చదువుకునే అమ్మాయివి. నీకు ఎగ్జామ్స్లో స్లిప్ పెట్టి రాస్తే అస్సలు నచ్చదు. అలాంటిది బంటిగాడు స్లిప్ పెట్టి రాస్తే నువ్వు వెళ్ళి సార్కి చెప్పావు. నేను స్లిప్ పెట్టి రాస్తే మాత్రం చెప్పలేదు. నీకు చదువు తప్ప డాన్స్ అసలుకే రాదు. కానీ 10th క్లాస్ ఫేర్వెల్లో నా పక్కన అనగానే పార్టిసిపేట్ చేసావు కదా. కాలేజ్లో లలిత నాకు లైన్ వేస్తుందని, లవ్ చేసి చెడగొడుతుందని నువ్వు నా దగ్గరకు వచ్చి బాగా చదువుకోరా అని హితబోధన చేస్తావు కదా. కారణం లేకుండా సండే వచ్చి కలుస్తావు. కారణం అని చెప్పి మా ఇంటికి వచ్చి మరీ చూసి వెళ్తావు. అడగకుండానే డబ్బులు ఇస్తావు. నేను పక్కన పెట్టి వేరే అమ్మాయితో మాట్లాడితే అలుగుతావు. అంతెందుకు, మొన్న సార్ కొట్టినప్పుడు బ్లడ్ వస్తుంటే నీ క్లాత్ చింపి మరీ నాకు కట్టావు, వేరే వాళ్ళు ఖర్చు ఇస్తుంటే కూడా. అంతెందుకు,
10th ఇంటర్లో నీకు మంచి మార్క్స్ వచ్చాయి, నువ్వు వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు. కానీ నా కోసం నేను జాయిన్ అయిన కాలేజ్లోనే జాయిన్ అయ్యావు. ఇది లవ్వే కదా శృతి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి శృతి. అప్పుడు నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నాతోనే ఉన్నావు, ఎప్పుడూ ఉంటావని కోరుకుంటున్నా. అవన్నీ మన మధ్య ఉన్న మంచి ఫ్రెండ్షిప్ని ఉద్దేశించి చేసినవి. అవి నీలో ఫీలింగ్స్ పెంచేలా డిస్టర్బ్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ శివ. మీ అమ్మాయిలంతా ఇంతేనా? ఫ్రెండ్షిప్ అని పక్కన చేరి మాలో లేనిపోని ఫీలింగ్స్ అంతా తెప్పించి చివరిగా ప్రపోజ్ చేసే టైంకి నేను ఆ ఉద్దేశంతో చూడలేదురా అని అబద్ధం చెప్తారు. ఏమో శివ, నాకవన్నీ తెలీదు. మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇక పైన కూడా అలాగే ఉందాం. నాకు ఈ లవ్ గివ్ అంతగా నచ్చవు. నువ్వు కూడా ఇంకెప్పుడు ఈ లవ్ టాపిక్ మన మధ్య తీసుకొచ్చి మన ఫ్రెండ్షిప్ని దూరం చేయొద్దు. నాకు పెళ్లి చూపులకి టైం అవుతుంది, వెళ్తా. శృతి, చివరిగా ఒక మాట. గంటలో పెళ్లి చూపులు పెట్టుకొని నేను పిలవగానే పరిగెత్తుతూ వచ్చావు. అదే ఫ్రెండ్ అనుకునేదానివి అయితే నేను కాల్ చేసినప్పుడు తర్వాత వస్తారా అని చెప్పేదానివి. ఇలా పెళ్లి చూపులు పక్కన పెట్టి నా కోసం వచ్చేదానివి కాదు కదా. అంటే డబ్బులు? శృతి, డబ్బులు కావాలంటే ఎవరితోనా ఇచ్చి పంపించేదానివి. ఇలా పెళ్లి చూపులు పక్కన పెట్టి వస్తావా నా కోసం? ఒకసారి ఆలోచించు శృతి. నీ మైండ్లో ఉన్న ఫ్రెండ్స్ని పక్కన పెట్టి ఫీల్ అయ్యి చూడు శృతి, నీకే అర్థమవుతుంది. సరే శివ, నేను వెళ్ళాలి. శృతి, పిల్లి వాళ్ళు వచ్చే టైం అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది, వెళ్ళు. అరే ఇప్పుడు బెట్టింగ్ డబ్బులేనా రా? సరే నువ్వు వెళ్ళు, నేను ఇస్తా డబ్బులు వాడికి. రే వెళ్దాం రా, స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకురావాలి, బండెక్కు రా. హలో అండి. రండి రండి, లోపలికి రండి. రండి రండి. నమస్కారం అండి. ఏమే, అమ్మాయితో కాఫీ టీలు తెప్పించు. పో, అక్కని తీసుకురా. శృతి, ఐ లవ్ యూ. అదేంటి, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్షిప్ చేస్తే లవ్ చేయకూడదా? అలా ఫ్రెండ్గానే మిగిలిపోవాలా? ఒకసారి ఆలోచించు శృతి. నీ మైండ్లో ఉన్న ఫ్రెండ్స్ని పక్కన పెట్టి ఫీల్ అయ్యి చూడు శృతి, నీకే అర్థమవుతుంది. శృతి, నువ్వు నేను ఒకే స్కూల్లో జాయిన్ అప్పటి నుంచి నేను చూస్తున్నా. స్కూల్లో అంతమంది ఫ్రెండ్స్ ఉండగా నువ్వు నాతోనే ఫ్రెండ్షిప్ చేసేదానివి కదా. నేను ఎప్పుడు కాకరకాయ తెచ్చుకున్నా నీకు ఇష్టం లేకున్నా నా కోసం అలవాటు చేసుకునేదాన్ని. బాగా చదువుకునే అమ్మాయివి. సార్, డివిజన్ ఆఫ్ లేబర్ సార్. నీకు ఎగ్జామ్స్లో స్లిప్ పెట్టి రాస్తే అస్సలు నచ్చదు. అలాంటిది బంటిగాడు స్లిప్ పెట్టి రాస్తే నువ్వు వెళ్ళి సార్కి చెప్పావు. నేను స్లిప్ పెట్టి రాస్తే మాత్రం చెప్పలేదు. నీకు చదువు తప్ప డాన్స్ అస్సలకే రాదు. కానీ ఫేర్వెల్లో నా పక్కన అనగానే పార్టిసిపేట్ చేసావు కదా. కాలేజ్లో లలిత నాకు లైన్ ఇస్తుందని, లవ్ చేసి చెడగొడుతుందని నువ్వు నా దగ్గరకు వచ్చి బాగా చదువుకోరా అని హితబోధన చేసావు కదా. కారణం లేకుండా సండే వచ్చి కలుస్తావు. ఏ ఇక్కడి అదేం పెడతావు? అరే రిమోట్ ఇవ్వరా? ఆరమని చెప్పి మా ఇంటికి వచ్చి మరి చూసి వెళ్తావు. అడగకుండానే డబ్బులు ఇస్తావు. అరే నైట్ ఓడిపోయావు, బెట్టింగ్ డబ్బులు ఇరా. ఇప్పుడు లేవురా పైసలు. ఏంట్రా ఎప్పుడు బెట్టింగ్ బెట్టింగ్ అని, ఇంకేం పనిలేదా? ఇదిగో తీసుకో. నేను పక్కన పెట్టి వేరే అమ్మాయితో మాట్లాడితే అలుగుతావు. మొన్న సార్ కొట్టినప్పుడు బ్లడ్ వస్తుంటే నీ క్లాత్ చింపి మరీ నాకు కట్టావు. వేరే వాళ్ళు ఖర్చు ఇస్తుంటే కూడా. 10th ఇంటర్లో నీకు మంచి మార్క్స్ వచ్చాయి, నువ్వు వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు. కానీ నా కోసం నేను జాయిన్ అయిన కాలేజ్లోనే జాయిన్ అయ్యావు. ఇది లవ్వే కదా శృతి.
పిన్ని బాబాయ్ పిలుస్తున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారంట. సరే వస్తున్నా. ఏం లేదురా. ఏమైందే పెళ్ళికొడుకుతో మాట్లాడుకుంటూ వచ్చేసావు? నాకు ఈ పెళ్లి చూపులు ఇవన్నీ నచ్చట్లేదురా. పెళ్ళికొడుక్కి అమెరికాలో మంచి జాబ్ ఉంది, ఆస్తి కూడా ఉంది కదనే. సర్లే, నీకు ఇష్టం లేకుండా ఏం చేస్తానే కానీ మరి అమ్మ నాన్నలకు చెప్పావా? నీకు చెప్పా కదరా, నువ్వు వెళ్ళి చెప్పు. ఓ సర్లే, ఫిట్టింగ్ నాకే పెట్టావు నువ్వు. సరిపోయింది. ఏంటి ఈ సిగరెట్ కాలుస్తూ నన్ను మర్చిపోదాం అనుకున్నావా? మరి నేను నిన్ను మర్చిపోవాలంటే నేనేం చేయాలి? నేను కూడా సిగరెట్ కాలుస్తా. ఏయ్ అది పడి. చెప్పేశా, ఇంట్లో మా పేరెంట్స్కి ఈ పెళ్లి చూపులంటే ఇష్టం లేదని చెప్పేశా. అయినా ఇదంతా నీ వల్లే. ఏంట్రా నా మీద ప్రేమ ఇప్పుడు కనిపించిందా? అసలు నిన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నానో తెలుసా? స్కూల్ డేస్ నుంచి లవ్ చేస్తున్నా. అవును, నీ మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో ఎలా మొదలైందో నాకు కూడా తెలీదు, కానీ ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. అప్పుడు దాన్ని ప్రేమంటారో ఏమంటారో తెలిసేది కాదు, కానీ నువ్వు కావాలనుకున్నది ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అవునరా, ఇందాక నువ్వు చెప్పిందంతా నిజమే. ప్రేమతోనే అదంతా చేశాను. నీ ఫ్రెండ్స్ని నీ దగ్గర రానివ్వండి, నీతో డ్యాన్స్ చేసింది, నీకు బ్లడ్ వస్తే కట్టుకట్టింది. అంతెందుకు, లలితకి వార్నింగ్ ఇచ్చింది కూడా నేనే. లేకపోతే నా లవర్కి లైన్ వేస్తుందా? మంచి మంచి మార్క్స్ వచ్చినా కూడా వేరే కాలేజ్లో జాయిన్ అవ్వండి నీ కోసమే. అంతెందుకు, స్కూల్ డేస్ నుంచి డిగ్రీ వరకు కూడా నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. మరి ఈ విషయం అప్పుడు ఎందుకు చెప్పలేదు నాకు? ఇందాక నువ్వు అన్నావే బెస్ట్ ఫ్రెండ్ అని సడన్గా లవ్ అంటే ఏమనుకుంటావో అని. నాకు కూడా అదే భయం వేసింది. ఒకవేళ నీకు లవ్ అంటే నచ్చకపోతే మన మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ కూడా దూరం అవుతుందేమో అని చెప్పలేదు. మరి పెళ్లి చూపులు? పెళ్లి చూపులు అంటావా? మనసులో నువ్వుండగా వాళ్ళంతా వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇందాక ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయలేదు కదా? అదా, అదేంటంటే నువ్వు నా కోసం ఎంత తపన పడతావో, ఎంత ఆరాట పడతావో చూద్దామని. అయినా నువ్వు ఇందాక నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, అప్పుడు లోపల నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా నీకు అసలు? శృతి, ఐ లవ్ యూ. అంతెందుకు, మా అన్నయ్యతో నువ్వు మాట్లాడి వెళ్ళిపోయాక నా రియాక్షన్ చూడాల్సింది. బ్రహ్మ రాక్షసివే నువ్వు. ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ శివ.
ఓ